This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is today you watch VDedic YouTube channel. Guys, ఈ రోజు ఇంకొక లేటెస్ట్ హైరింగ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దాంతో పాటుగా ఇంకొక ఎక్స్క్లూజివ్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేస్తాను ఇదే వీడియోలో, కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, ఈ రోజు మనకి ఎపిట్ డేటా అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి ఒక లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. రిమోట్ ఆప్షన్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఇండియాకి సంబంధించి మాట. దట్ మీన్స్ మీరు ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. సో మీరు డేటా లేబులింగ్, డేటా అనోటేషన్, డేటా అనాలిసిస్ మీరు చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇపిట్ డేటా అన్నది ఏంటంటే సింపుల్ గా చెప్పంటే ఇది డేటా అండ్ అనలిటిక్స్ బేస్ చేసుకుని వర్క్ చేసే టాప్ ఎంఎన్సీ గ్యాస్. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాన్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, గ్రేట్. ఈ యొక్క డీటెయిల్స్ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, స్కిల్ సెట్ ఏమడిగారు, అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా. బిఫోర్ దట్ ఇంకొక ఎక్స్క్లూజివ్ ఆపర్చునిటీ అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో, అదేంటనుకున్నారు, మీరు మీ యొక్క ఫ్రీ టైంలో ప్రాపర్ గా వర్క్ చేసుకుని ప్రాపర్ గా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఆ యొక్క ఆపర్చునిటీ మనకైతే గైడ్ ఎక్స్పర్ట్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సో ప్రెసెంట్ మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అవుతున్నాయి కదా. సో ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి డిగ్రీ తీసుకోవాలి, సో ఏ టైప్ ఆఫ్ కాలేజ్ చూస్ చేసుకోవాలి, అండ్ అసలు ఫీజులు ఎంత ఉంటాయి, అసలు ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదా ఆ యొక్క పర్టికులర్ కాలేజీలో, అండ్ అసలు ఎలాంటి గ్రూప్ తీసుకుంటే ఫ్యూచర్ ఉంటుంది అనేసి చాలా మంది స్టూడెంట్స్ యాజ్ వెల్ as పేరెంట్స్ కూడా డౌట్స్ వస్తుంటాయి. వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేయడానికి, వాళ్ళని ప్రాపర్ గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ప్రాపర్ పాత్ చూపించడం కోసం సో గైడ్ ఎక్స్పర్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకైతే ఒక కౌన్సిలర్ కి కావాల్సిన ట్రైనింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సర్టిఫికేషన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే చేస్తున్నారు. మీరు యాజ్ ఏ కౌన్సిలర్ గా ట్రైనింగ్ తీసుకుని చక్కగా వర్క్ చేసుకుని బ్రహ్మాండంగా అయితే ఎర్న్ చేయొచ్చు. 12th పాస్ స్టూడెంట్స్ కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మీరైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట మీ ఫ్రీ టైంలో వర్క్ చేసుకొని. ఎక్సలెంట్ ఆపర్చునిటీ కదా. సో గైస్ మీరు ఇక్కడ చూడండి, గైడ్ ఎక్స్పర్ట్ వాళ్ళు వాళ్ళ యొక్క అఫీషియల్ పేజ్ లో మెన్షన్ చేశారు, బికమ్ ఏ సర్టిఫైడ్ ఎలిట్ కౌన్సిలర్, వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు హౌస్ వైఫా, లేకపోతే కెరీర్ గ్యాప్ వచ్చేసిందా, సో జాబ్ సీకరా, సో ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీగా ఉన్నారా, సో మీరు ఈ ప్రాపర్ కౌన్సిలర్ గా వర్క్ చేసుకుని బ్రహ్మాండంగా అయితే ఆన్ చేయొచ్చు అనమాట. ఆ యొక్క ఫెసిలిటీ మనకి గైడ్ ఎక్స్పర్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. వై బికమ్ గైడ్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్? కౌన్సిలర్ గా ఎందుకు కావాలంటే విత్ గైడ్ ఎక్స్పర్ట్ యూ కెన్ మేక్ రియల్ డిఫరెన్స్ ఇన్ స్టూడెంట్ లైఫ్స్ వైల్ బిల్డింగ్ ఏ రివార్డింగ్ కెరియర్ ఫర్ యువర్ సెల్ఫ్ అని కూడా మెన్షన్ చేశారు. చూడండి, హెల్ప్ స్టూడెంట్స్ కి మనం అయితే హెల్ప్ చేస్తాం. ట్రస్టెడ్ అడ్వైజర్ గా స్టూడెంట్స్ కి యాజ్ వెల్ as పేరెంట్స్ కి మనం ఉండేది ఉంటాం. క్లియర్ గా మెన్షన్ చేస్తే చూడండి, షేప్ కెరియర్స్, బిల్డ్ యువర్స్ టూ అని కూడా మెన్షన్ చేశారు. కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ గ్రోత్ ఉంటుంది మనకి, ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ ఉంటాయి, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. హై ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంటుంది, స్ట్రాంగ్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్ కూడా మీకు వీల్ ప్రొవైడ్. బికమ్ ఏ సర్టిఫైడ్ గైడ్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్. సో ఇక్కడ చూస్తే మనకి ఎక్స్పర్ట్ ట్రైనింగ్ వీలే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. ప్రాక్టికల్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, కాంప్రహెన్సివ్ కరికులం ఉంటుంది, ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ యొక్క సర్టిఫికేట్ కూడా మనకైతే అయితే ఉంటుంది అనమాట. ఈ సర్టిఫికేషన్ మీకు వస్తే యాజ్ ఏ గైడ్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్ గా మీరు వర్క్ చేసుకోవచ్చు. సో మీరు వెంటనే డెమోకి అయితే అటెంప్ట్ చేయండి గైస్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అయితే డెమో అటెంప్ట్ చేయొచ్చు. దానికోసం వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేసి తొందరగా అయితే డీటెయిల్స్ ఫిల్ చేస్తారంటే మీకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీగా డెమోకి అయితే ఎక్స్పెక్ట్ చేయండి, ఫ్రీగా ట్రైనింగ్ తీసుకోండి, సర్టిఫికేషన్ చేయండి. యాజ్ ఎ కౌన్సిలర్ గా మీరు 12th పాస్ స్టూడెంట్స్ గైడ్ చేసి ప్రాపర్ గా ఎర్న్ చేయండి గైస్. ఓకే, ఇప్పుడు మనకి ఎపిట్ డేటా నుంచి వచ్చిన ఆపర్చునిటీ చూసేద్దాం. నాకు స్కిమ్ చూడండి ఒకసారి. ఎపిట్ డేటా నుంచి చూస్తే మనకి డేటా క్యూఏ అసోసియేట్ అనే రోల్ కి ప్రెసెంట్ ఇండియాకి సంబంధించి రిమోట్ ఆప్షన్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక చూస్తే మనకి అబౌట్ ది రోల్ లో అవర్ ప్రొడక్ట్ ఆఫర్స్ ఇన్సైట్స్ ఆన్ ఈ కామర్స్ కంపెనీస్ అండ్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ. ఇది కరెక్ట్ గా చెప్పాలంటే డేటా అండ్ అనలిటిక్స్ బేస్ చేసుకుని వర్క్ చేసే కంపెనీ మాట. అందులో మీరు డేటా క్యూఏ అసోసియేట్ గా వర్క్ చేస్తారు. ఎస్పెషల్లీ వీళ్ళకి యూఎస్ అండ్ చైనా టీమ్స్ ఉంటాయన్నమాట. ఆ యొక్క వర్క్ టైమింగ్స్ మీరైతే వర్క్ చేస్తారు. దిస్ ఇస్ ఫుల్లీ రిమోట్ రోల్ బేస్డ్ ఇన్ ఇండియా. 8 AM నుంచి 5 PM ఇండియన్ స్టాండర్డ్ టైంలో మీరైతే వర్క్ చేసుకోవచ్చట. చైనీస్ అండ్ యూఎస్ వర్క్ అవర్స్ లో కొద్దిగా ఓవర్లాప్ అవ్వచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో మీరు ఇంకా చెప్పాలంటే మనకి క్లియర్ మెన్షన్ చేసి ఒకసారి, పెర్ఫార్మ్ యాక్యురేట్ ఎఫిషియెంట్ డేటా ఎక్స్ట్రాక్షన్ చేస్తారు, డేటా లేబులింగ్ చేస్తారు, డేటా క్లీనింగ్ చేస్తారు, ఫ్రమ్ ఈమెయిల్ ప్యానల్ అండ్ ఏఐ జనరేటెడ్ డేటా సెట్స్ బేస్ చేసుకుని మీరు వర్క్ చేస్తారు. హై క్వాలిటీ డేటా మీద వర్క్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. డేటాని ప్రాపర్ గా అనలైజ్ చేసి ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేస్తారని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో చైనా అండ్ యూఎస్ బేస్ చేసుకుని మనకైతే డేటా అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు బ్యాచెస్ డిగ్రీ ఆర్ అబోవ్ ఎవరైతే ఉన్నారో, బ్యాచెస్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్, బిజినెస్ అనలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనేసి ఇచ్చారు. ఎవరైతే ఈ డేటా అనలిటిక్స్ ఆర్ డేటా అనాలిసిస్ ఫీల్డ్ లో కనుక వెళ్దాం అనుకున్న ప్రతి గ్రాడ్యుయేట్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ యాజ్ వెల్ as ఎక్స్పీరియన్స్ కానీ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చట. ఎక్స్పీరియన్స్ మీకు కనుక డేటా ట్యాగింగ్ కానీ, క్లీనింగ్ కానీ, రిజెక్ట్స్ మీద కనుక ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అవుతుంది. ఎంఎస్ ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథాన్ మీద కనుక నాలెడ్జ్ ఉంటే ఎక్సలెంట్ ఆపర్చునిటీ కేసు రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో చక్కగా ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. మంచి టైమింగ్సే ఉన్నాయి అండ్ బెటర్గా కూడా వీళ్ళైతే పే చేస్తారు కూడా. ఓకే, సో ఎనీ గ్రాడ్యుయేషన్ దీన్ని ట్రై చేయండి, మర్చిపోద్దు. అండ్ మీరు కనుక హౌస్ వైఫ్స్ అయినా, లేకపోతే ఇంకా క్లియర్గా చెప్పండి కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్, స్టూడెంట్స్, నెక్స్ట్ జాబ్స్ గురించి సర్చ్ చేస్తుంటే, అండ్ ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మీకు కనుక ఖాళీ టైం ఉంటే మీరు వర్క్ చేద్దాం అనుకుంటే
గైడ్ ఎక్స్పర్ట్ మనకైతే కౌన్సిలర్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దాన్ని కూడా మీరైతే ట్రై చేయండి గైస్. ఓకే, మనకి వీడియో డిస్క్రిప్షన్ అన్ని ఉంటే అక్కడ నుంచి అయితే ఎక్స్ చేయండి. ఇంకొక ఎక్సెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.